సంతాన బలమూడి గట్టరాదే అమ్మో ఇలా పెళ్లి కాని వారికి సంతాన బలమూడి కడితే రానున్న భూలోకం నడవదు చుక్కలు చెక్కలు సూర్యచంద్ర రాజులు ఉండవోరమ్మా సంగమయ్యా నువ్వు మాకు సంతాన బలం ఇవ్వకపోతే అసలు కాడి పిల్లల పాలాలు పెట్టి బూడిది పిల్లలోడు పుట్ట కోసివాడు అన్నమాట తప్పిండు తెప్పేపిస్తాం నిన్నే సరే మంచిది ఇక్కడనే ఉండురాని ఏనాడు ఒక కైలాసం పోయిండు దేవాన దేవతలందరూ పిలిపించి ఏనాడు ఒక రొమ్ము చెంట తీసి యాదం మంత్రిచ్చి ఏనాడు ఒక దేవాన దేవతల హోమగుండం కాలవగా 7 సంతాన ఫలాలు తయారు చేసుకుని సంకతూలలు పెట్టుకుని సంగమయ్యో భూలోక నగరం వచ్చే వరకలా బిడ్డలు వెళ్ళిపోయిన వల్ల ఇరుయ్యలో వచ్చిన వాళ్ళు రేపు వస్తారన్నారు 7 కమనల బుర్రలనంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొట్టిన తీసేసిన నీళ్ళు పోసిండు సంతాన ఫలం వేసిండు మరి చెట్టు కూడా కట్టిండు ఏనాడు ఇయ్యాల వచ్చిన వాళ్ళు రేపు వస్తారు ఈ నీళ్ళు తాగుతారు వాళ్ళకి సంతాన ఫలం అవుతుంది అనుకున్నాడు సంగమయ్య కైలాసం వెళ్ళిపోయిన వాడయిండు అయోధ్యగిరి పట్నం వెళ్ళేది ఏమనేసి రాజు అడిగి మారణం ఏనాడు దండు సైన్యాన్ని తీసుకొని అడిగారన్నం కొట్టనే దండు సైన్యాన్ని తీసుకొని అడవి యారన్నాను ఏరవచ్చినప్పుడు ఆ అడవి లోపల ఏనాడు ఒక్క అడవండి ఎండల వేడికి బండలు గాలి ఓపలేని దాహమైందట రాజభటులారా ఏనాడు శరడాన్ని నీళ్లు తెస్తే భర్త కొడుకులారా లేకపోతే నా ప్రాణం పోతుంది అన్నాడు రాజభటులు తిరుక్కుంట ఏనాడు ఒక అటువంటి కాంచెల మర్రికాడికి